ఎడ్ల బండ్లతో కొండపైకైతే వెళ్ళారు. వంట చెరుకు దొరికిన తర్వాత అలసిపోయిన కుమ్మరులు నిద్రపోయారు. కాసేపటి తర్వాత లేచి చూడగా వారి ఎద్దులు కనపడకపోవడంతో రాత్రి అక్కడే పడుకున్నారు. ఆ రాత్రి వారికి వీరభద్రుడు కలలో కనిపించి గుట్టపై నుంచి కిందికి దించి అక్కడ ఆలయంలో ప్రతిష్ఠిస్తే వారి ఎడ్లు దొరుకుతాయని చెప్పడంతో గుట్ట కింద దూది మెత్తలలో విగ్రహాన్ని ఉంచి వీరభద్ర స్వామిని ప్రతిష్ఠించినట్లు, ఈ క్రమంలో స్వామివారి కాలు విరిగినట్లయితే మనకి ఇక్కడ స్థానికులు చెప్తుంటారు. అండ్ ఇక్కడ జాతర గురించి అయితే కాకతీయ కాలం నాటి ఈ దేవాలయం అయితే రాళ్ల మధ్యలో నిర్మించబడింది. ఇలాంటి శిలామయమైన ప్రదేశంలో కూడా 5 కొలనులు నిత్యం నీటితో ఉండడం అనేది వీరభద్ర స్వామి యొక్క మహత్యమే అని చెప్పి ఆ గ్రామ ప్రజలైతే చెప్తుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి నెలలో సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోనికి మారిన సంక్రాంతి ముందు రోజు ఇక్కడ